తెలంగాణ రాష్ట్రంలో ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో దాని పట్ల ముందుగా మేజర్గా వికారాబాద్కి ఏ విధంగా అన్యాయం జరగబోతుందో దాన్ని వివరించడానికే మరి ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. వికారాబాద్ జిల్లాను ప్రజలందరూ కూడా ఏండ్ల నుంచి కొట్లాడి ప్రజలకు ఆశగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి ఎంతోమంది కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏండ్లుగా కొట్లాడితే మనకు వికారాబాద్ జిల్లా వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లాను తొలగించడం ఖాయం అని చెప్పి ఈరోజు చర్చ నడుస్తా ఉంది. ఇదేదో రాజకీయ విమర్శ కాదు, పూర్తి ఆధారాలతోని ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులకు ప్రజలకు మీ ద్వారా ప్రజలకు జరుగుతున్న వాస్తవాన్ని చెప్పాలనే ఈరోజు నేను ముందుకు వచ్చిన. ఇక్కడ ప్రజలు మరి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వికారాబాద్ జిల్లా అనేది మనకు రావడం జరిగింది. ఆ రోజు వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా మరి నా వంతు కృషి నేను చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. యంగ్ లీడర్స్ ద్వారా మరి ఆ రోజు ఉద్యమంలో పాల్పంచుకోవడమే కాకుండా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి గారి దాకా తీసుకెళ్లి మరి వికారాబాద్ జిల్లా ఏర్పాటులో మేము కూడా మా వంతు కీలక పాత్ర పోషించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల రద్దుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ని మహబూబ్ నగర్ లో కలపాలనే విషయమై మరి జిల్లాల రద్దుని ముందుకు తీసుకొని వస్తా ఉన్నారు. అంతేకాకుండా పార్లమెంటు స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఈ కుట్ర జరుగుతూ ఉంది. ఇదే జరిగితే చేవెళ్ళ కేంద్రంగా ఏర్పాటు అవుతుంది, వికారాబాద్ జిల్లా రద్దు అవుతుంది. గతంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు సమయంలో అప్పటి మంత్రి మహేందర్ రెడ్డి తీరని అన్యాయం చేసిండు. ఆ రోజు కృత్రిమ ఉద్యమాలు చేసి చేవెళ్ళ షాబాద్ మండలాలు తన సొంత పుట్టిన మండలాలైన చేవెళ్ళ షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చి మనకు ఆ రోజు వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేసిండు. ఆ రోజే కనుక చేవెళ్ళను శంకర్పల్లిని మన వికారాబాద్ జిల్లాలో ఉంచుంటే ఈరోజు వికారాబాద్ జిల్లాకు ఎటువంటి విధంగా ఇబ్బంది అయ్యేది కాదు. ఇది ఆ రోజు మంత్రి మహేందర్ రెడ్డి తన ఆస్తులను కాపాడుకోనికే, తన ఆస్తుల విలువలను పెంచుకోనికే వికారాబాద్ ప్రజలకు అన్యాయం చేసిండు అనే విషయాన్ని నేను మీ ముందర గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇదే జరిగితే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. గతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మరి తాండూరు వాళ్ళు అసలు జిల్లా అధికారులను కలవడానికి ఎంత ఇబ్బంది అయ్యేదో మనకందరికీ తెలుసు. అంతేకాకుండా అధికారులు కూడా ఏనాడు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేకుండే. అది గమనించే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా ఎంతో అవసరం అని చెప్పి మా అందరి విన్నపం మేర ఆయన వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి వికారాబాద్ లో బ్రహ్మాండంగా అధికారిక కార్యాలయాలు, ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు కనుక వికారాబాద్ జిల్లా రద్దై చేవెళ్ళ జిల్లా అయితే మళ్ళీ మన ప్రజలకు ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ పోతుంది, ఎస్పీ ఆఫీస్ పోతుంది, జిల్లా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా మరి దూరంగా వెళ్ళిపోతారు. మీరు ఇదంతా గమనించాలి, ప్రజలందరిది గమనించాలి. ఈరోజు కొడంగల్ మహబూబ్ నగర్ లో కలుపుకోవడం కోసం ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలో మరి వికారాబాద్ జిల్లా ఎంత అన్యాయానికి గురైతుందో ప్రజలందరూ కూడా గమనించారు. మరి కేసీఆర్ గారు ఈరోజు పదే పదే చెప్తా ఉన్నారు జిల్లాల రద్దు గురించి. ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఈ జిల్లాల రద్దు గురించి నోరు కూడా విప్పుతలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది కాబోతా ఉంది అని. నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు బాగుండాలి, సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఇన్ని జిల్లాలు 33 జిల్లాలు ఏర్పాటు చేసి అధికారులు ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తే కుట్రపూరితంగా ఈరోజు రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా రద్దు చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా నేను జిల్లా ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరో ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది. మరి ఆ ఉద్యమ పోరాటం ఈ రోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఏదైతుందో ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. నేను తప్పకుండా చెప్తా ఉన్నా, మళ్ళీ ఒక ఉద్యమంకి కూడా మేము తయారున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకులము, ప్రజాప్రతినిధులము, బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో వికారాబాద్ జిల్లా రద్దుకి మేము అడ్డుకుంటాం. మేము ఎంత దాకైనా పోవడానికి జిల్లాల రద్దు కోసం కమిషన్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ని పరిధిగా తీసుకొని జిల్లాలను చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా చెప్పడం, అది పత్రికేయులకే చెప్పడము, అది ఇంకొక ఆధారం. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన ఆధారం. ఇది ఒక రాజకీయ విమర్శ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మన జిల్లాకు అన్యాయం జరగొద్దు అని చెప్పి మేము ప్రతిసారి కూడా మేము ముందుండి పోరాడడం, మరి ఇప్పుడు కూడా మేము ముందుండి పోరాడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎజెండాలోనే పెట్టినారు బీజేపీ వాళ్ళు. మరి ఒకవేళ వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా వాళ్ళు అజెండా ప్రకారం మరి 2-2.5 ఏళ్లలో ఎలక్షన్లు తప్పకుండా వస్తాయి. అది ఎప్పటికైనా రెడీ. ఇంకో విషయం, ఈరోజు చూసిందే మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కోసం పనిచేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి పుకార్లు లేపినారు. మీరు గమనించినట్టయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో ఉన్న స్ట్రాంగ్ నాయకులు డికే అరుణ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మన రఘునందన్ రావు గారు కావచ్చు, వీళ్ళందరినీ ఓడించింది బీఆర్ఎస్ పార్టీయే, కాంగ్రెస్ వాళ్ళు కాదు. ఈ రోజు కూడా వాళ్ళ ఎంపీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో అక్కడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు. సో తప్పకుండా కాంగ్రెస్ తొందరలోనే, మరి అందరు చెప్తున్నారు, నాకైతే తెలియదు, బట్ అందరూ మీరు అనుకున్నట్టే బయట వినిపిస్తుంది అని అంటారు కదా, అట్లా మాకు కూడా బయట బాగా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు తొందరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు అని చెప్పేసి, ఇంకొక ఏక్నాథ్ షిండే అవుతారని చెప్పేసి ఇది మొత్తం రాజకీయ వ్యవస్థలో చర్చానీయాంశంగా మారింది. మరి అది కూడా ఇవ్వచ్చు. అది అయిందంటే బట్టి ఎలక్షన్స్ వస్తాయి. మేమైతే తయారున్నాం. రేపు ఎలక్షన్ అన్నా సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో 70 ఓట్ల వరకు మెజార్టీ వచ్చాయి కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కాన్ఫరెన్స్ లో ఎంత రావచ్చు? మేము ఈసారి తప్పకుండా మాకంటే అధికంగా వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ కి ఓట్లు వేసిన వాళ్ళు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. వాళ్ళందరూ కూడా మరి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను ఆశ చూపించి నమ్మించి మోసం చేసిందని చెప్పే భావనలో ఎవరైతే ఉన్నారో ఆ ఓట్లన్నీ మాకు అదనంగా రాబోతా ఉన్నాయి. మా ఓట్లు మాకే ఉన్నాయి, ప్లస్ అవి అదనంగా రాబోతా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే తాండూరు నియోజకవర్గంలో మేము అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో ఉండబోతా ఉన్నాం. మైనార్టీ అండ్ గోర్మాటి ఎక్కువగా కాంగ్రెస్ కి పడే అవకాశం ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే గోర్మాటిల విషయం మీరు మాట్లాడినారు. గోర్మాటిల విషయము మరి గిరిజనుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినన్ని మంచి పనులు చరిత్రలో ఎవరు కూడా చేయలేదు. వాళ్లకు తండాలన్నింటినీ కూడా
గిరిజన గ్రామ పంచాయతీలుగా చేయడం కావచ్చు, ఏ తండాకి ఆ తండా సర్పంచే ఉండడమే కావచ్చు, తండాలకు అదనపు నిధులు కేటాయించడం కావచ్చు, మరి గిరిజనుల కోసం ఎన్నో విధాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి వాళ్ళకు మంచి చూసుకున్నారు. మొన్న ఎలక్షన్ లో కూడా అదే అన్నారు, గవర్నమెంట్లు గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ తో ఉన్నారండి. కానీ నా ఎలక్షన్ చూసినట్టయితే ప్రతి తండాలో కూడా నాకు లీడ్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది, నాకు లీడ్ వచ్చింది. సో ఈసారి ఎన్నికల్లో కూడా గిరిజనులు అందరూ కూడా మాతోనే ఉన్నారు. తప్పకుండా గిరిజన వాసులు వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని కూడా వాళ్ళు వెళ్ళబోసినారు. నేను ఏ తండాలకైతే పోయినో అక్కడ కూడా వాళ్ళు మాతోనే ఉన్నారు. అదేవిధంగా మైనారిటీల విషయానికి వస్తే మైనారిటీలను కూడా ప్రలోభ పెడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మైనారిటీలో కేవలం కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అయితే నేను గత వారం రోజుల నుంచి ఏ మైనారిటీ పెద్దల దగ్గరికి పోయినా కానీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఆజ్ కాంగ్రెస్ పార్టీ హమారకు ధోకా దియా సాబ్. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అంటుంది కానీ మైనారిటీల కోసం ఏమీ చేస్తలేదు. ఒక కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదు మైనారిటీలకు. ఈ రోజు మైనారిటీ ఓట్లతో గెలిచినామని చెప్తున్న వాళ్ళు, మైనారిటీలు మాతో ఉన్నారని చెప్తున్న వాళ్ళు ఒక మైనారిటీకి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. అదే విధంగా మైనారిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఏ ఒక్కటి కూడా ఈ రోజు గత 5 నెలల నుంచి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఈరోజు చూసినట్టయితే షాదీ ముబారక్ చెక్ ఈ గత 5 నెలల నుంచి ఒక్కటంటే ఒక్క చెక్ వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాదు రంజాన్ తోఫా పాపం మన పేద మైనారిటీ కుటుంబాలు రంజాన్ సమయంలో వాళ్ళు పండగ మంచిగా జరుపుకోవాలి, ఆనందంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొన్ని ఏండ్లుగా రంజాన్ తోఫాలు ఇస్తుంటే ఈ రంజాన్ తోఫా కూడా ఇయనికే చాతగాలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు అని చెప్పి వాళ్ళు వాపోతా ఉన్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో కూడా మైనారిటీలకు ఎటువంటి విధమైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము ఇయ్యని ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతా ఉన్నారు. తప్పకుండా ఈసారి మైనారిటీలు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు, మాతోనే ఉన్నారు, మాకు అండగా నిలుస్తున్నారు. అధికారులు ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తే కుట్రపూరితంగా ఈరోజు రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా రద్దు చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా నేను జిల్లా ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరో ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది. మరి ఆ ఉద్యమ పోరాటం ఈ రోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఏదైతుందో ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. నేను తప్పకుండా చెప్తా ఉన్నా, మళ్ళీ ఒక ఉద్యమంకి కూడా మేము తయారున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకులము, ప్రజాప్రతినిధులము, బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో వికారాబాద్ జిల్లా రద్దుకి మేము అడ్డుకుంటాం. మేము ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ప్రజలందరితో తెలియజేస్తా ఉన్నాను. ప్రజలతో ఇంకో విజ్ఞప్తి కూడా, దయచేసి మీరందరూ చర్చ పెట్టాలి. మనం ఎంతో కష్టపడి సాధించిన ఈ వికారాబాద్ జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం అంటే మళ్ళీ మనము ఒక 20 ఏళ్ళు వెనుకకు నెట్టేస్తున్నట్టే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఒకవేళ అదే జరిగితే మన జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావు, మన జిల్లా వాసులకు మరి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క వికారాబాద్ జిల్లా వాసితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా గ్రహించండి. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో దీన్ని తిప్పి కొట్టడానికి ఇప్పటి నుంచి మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా
పెద్ద చిన్న అమ్మ అక్క యువత అనే తేడా లేకుండా ఆ రోజు ఎట్లయితే ఉద్యమ పోరాటం చేసి మనము మన తెలంగాణను సాధించుకున్నామో అదే విధంగా మళ్ళీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మనకేం జరిగిందో కూడా తెలుసు. అన్యాయంగా మన జిల్లాను జోగులాంబ జోన్లో కలిపినారు. అప్పుడు కూడా మేము పోస్ట్ కార్డ్ ఉద్యమాలు చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన వికారాబాద్ ని హైదరాబాద్ చార్మినార్ జోన్ లోకి మార్పియడం జరిగింది. అది కూడా చాలా ఆలస్యం జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 1 సంవత్సరం పాటు ఆ ఫైల్ ని పక్కకు పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇది జరిగితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మే 13వ తారీఖు రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా వాసులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. కారు గుర్తు కోటేసి మన ఐక్యత అనేది నిరూపించుకుంటే వాళ్ళు ఈ సాహసానికి దిగరు అనే విషయాన్ని నేను మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నా. కాబట్టి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో మనం అందరం కూడా ఏకం కావాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఇదే వేదికగా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా రద్దు కాకుండా అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి నేను ప్రజలందరితో కూడా తెలియజేస్తూ, మరి ఇదే విషయాన్ని ప్రజలందరికీ తీసుకెళ్లాలి, ప్రజలకు తెలిసే విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీడియా ద్వారా మీ ముందుకి రావడం జరిగింది. మే 13వ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మీరు మరి మా ప్రచారం అన్ని మండలాల్లో మేము ముగించుకోవడం జరిగింది. పట్టణంలో కూడా మరి రేపు సాయంకాలం వరకు పట్టణంలో కూడా మా ప్రచారాన్ని మేము ముగించుకోబోతా ఉన్నాం. మరి రేపు పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో సాయంకాలం 5 గంటలకు మేము ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి రావాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ సభకు రావాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ సభకి సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఎంపీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ గారు కన్ఫర్మ్ గా వస్తా ఉన్నారు. అదేవిధంగా మన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా వచ్చే ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. మరి రేపు మార్నింగ్ కి అది కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఇప్పటికైతే సబితా ఇంద్రారెడ్డి గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఇంకా మా ఆనంద్ గారు, మహేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రేపు రాబోతా ఉన్నారు. హరీష్ రావు గారు కూడా వచ్చే అవకాశం ఉంది.